చూద్దామండి. తప్పకుండా. లావణ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని ఎందుకు తాకాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం మనం. దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు సగం దూరం వెళ్ళగానే సరిగ్గా గుడి వెనక్కి వెళ్తాం మనం. ఆ గుడి వెనుక భాగానికి రెండు చేతులు తాకి నమస్కారం చేసే ఒక సంప్రదాయం ఉంది. తాకి నమస్కారం చేయకపోతే ఇబ్బంది ఏం లేదు, చేస్తే నేరము కాదు. చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే, పరమాత్మ గుళ్ళో ఇటువైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు వెనక నుంచి చేసే నమస్కారం ఎక్కడ? పరమాత్మకు వెనక వైపు నుంచి అనమాట. మరి వెనక వైపు నమస్కారం ఎవరైనా చేస్తారా? ఎవరి మీద మన గౌరవం ఉన్న వ్యక్తులకే ముందు వైపు నుంచి నమస్కారం చేస్తాం, కానీ వాళ్ళు అటువైపు తిరిగి ఉంటే వెనక నుంచి నమస్కారం చేయం కదా, వాళ్ళు వీపుకు నమస్కారం చేయం కదా. మరి ఎందుకు చేస్తున్నారు అంటే, భగవంతుడికి అన్ని వైపులా ముఖాలే ఉన్నాయి. సర్వతో ముఖ సర్వత శృతిమల్లోకే సర్వత పాణిపాదౌ సర్వతోక్షి శిరోముఖం, ఇలా చెప్పారు భగవంతుడిని. భగవంతుడికి అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి, అన్ని వైపులా చెవులు ఉన్నాయి, అన్ని వైపులా చేతులు ఉన్నాయి, అన్ని వైపులా కన్నులు ఉన్నాయి. ఆ ముందు వైపు కళ్ళు ఉన్నాయి కదా, వెనకాల లేవనుకోకూడదు. ఆయనకి ఎటువైపు అయినా కళ్ళు ఉన్నాయి, అన్ని వైపులా చూస్తాడు ఆయన. అంటే భగవంతుడు అన్ని వైపులా చూడగలిగిన వాడు అనే విశ్వాసం మనకు ఏర్పడింది కాబట్టి, ఆ విశ్వాసంతో వెనకాల కూడా నమస్కారం చేస్తున్నాం. ఆయన ఇటు తిరిగే ఉన్నాడు తప్ప అటు తిరిగి లేడు, ఆయన వెనక్కి తిరిగి లేడు. అందుకని ఇక్కడ నా వైపే చూస్తున్నాడని నమస్కారం చేస్తున్నాం. ఇందులో ఆంతర్యం ఏమిటి అని గమనిస్తే, ఇది ఒక మూఢ విశ్వాసంలా కనపడుతుంది, వెనకాల నుంచి నమస్కారం చేయడం ఏమిటండి అని. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, భగవంతుడు అన్ని వైపులా చూస్తున్నాడు అంటే గుడిలో అన్ని వైపులా మాత్రమే కాదు, సృష్టి మొత్తంలో నేను ఎక్కడున్నా ఎప్పుడు ఏ పని చేస్తున్నా అన్ని వైపులా చూస్తూనే ఉన్నాడు. కనుక నేను నా ప్రవర్తనను సక్రమంగా దైవానికి ఇష్టమైన పద్ధతిలో సజావుగా నడుపుకోవాలి. ఈ లక్ష్యంతో ఆ వెనకాల కూడా నమస్కారం చేసే విధానాన్ని మన పెద్దలు కొంతమంది ప్రవేశపెట్టారు. అది ధర్మశాస్త్రానికి సంబంధించింది కాకపోయినా ఆచారంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆ నమస్కారం చేయడంలో ఉన్న ఉద్దేశం తెలుస్తుంది. నమస్కారం చేయడం తప్పేం లేదు. మరి